సో ఫస్ట్ టైం మటన్ బ్లడ్ కూడా ట్రై చేస్తున్నాను గైస్. నేను ఒక పీస్ తిని ఏం అవ్వదు. చికెన్ షేర్వా విత్ కరివేపాకు ఆపం నెక్స్ట్ లెవెల్లో ఉంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ అయితే మనం తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? పరిచయం చేయలేదు కదా, ఇతనే రోహిత్ బ్రో. మనకి తిరుపతిలో సారథి అనమాట. ఈ రోజు బయట ఎండ మండిపోతుంది. బ్రో వచ్చి ప్రశాంతంగా మనం కార్లో వెళ్ళేసి వద్దాం రేణిగుంట దాకా అన్నారు. బ్రో రేణిగుంటలో ఏంటి ఫేమస్? రేణిగుంట ఆపం బ్రో. రేణిగుంట ఆపం, అమ్మ ఆపం ఏదో అంటారు. అదేగా లాస్ట్ టైం వెళ్ళినట్టున్నాం కదా మనం. అదేనా? అదే. ఓకే సేమ్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది బ్రో అది? 20 years ప్లస్. 20ఏనా? ఇంకేం మరి? ఇంకా ఓల్డ్ అనుకున్నా నేను, ఇంకా 50 years అలా అనుకున్నా. సో మనం ఏంటంటే ఇప్పుడు తిరుపతి నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది బ్రో? తిరుపతి నుంచి రేణిగుంట 15 కిలోమీటర్స్ అంట. ఇక్కడ నుంచి మనం రేణిగుంట వెళ్తున్నాం అమ్మ ఆపం ట్రై చేయడానికి. అక్కడ ఆపాలు విత్ నాన్ వెజ్ కర్రీస్ కదా ఫేమస్. క్రౌడ్ ఉంటారేమో గట్టిగా. చలో ఇంకా అక్కడికి వెళ్ళి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది మొత్తం చూసేద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్ ఇప్పుడే మనం రేణిగుంటలో ఉన్న ఈ ఫేమస్ అమ్మ ఆపల దగ్గరికి అయితే వచ్చేసాం. వావ్, ఇంటి బయటే జరిగిద్ది మొత్తం కుకింగ్ అంతా అండ్ తినేది కూడా. ఇగో వేడి వేడిగా వేసేస్తున్నారు ఆపాలు. ఉన్నాయా బ్రో? అయిపోయా. సో ఇక్కడ మనకి కుకింగ్ అంతా ఇగో చిన్న కట్టెల మీద జరుగుతుంది. అండ్ ఇగో చిన్న చిన్న దీన్ని ఏమంటారు? గుంట్ల అవి అందులో ప్రిపేర్ చేస్తారు మనకి ఆపాలు. లైన్గా ఒక 6 ఉన్నాయి. ఇక్కడ నార్మల్గా మనకి ఆపాలతో పాటు వడ, ఇడ్లీ. అంతేనా? వడ, ఇడ్లీ, ఆపాలేనా? ఓకే. నార్మల్ అండ్ ఎగ్ కాంబినేషన్లో నాన్ వెజ్ కర్రీస్ కూడా ఇక్కడ ఉంటాయి. నాన్ వెజ్ కర్రీస్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూపించరా? అదేంటి పాయానా? ఓకే మందే. ఇంకేమేమి కర్రీస్ ఉన్నాయి ఇక్కడ? బ్లడ్డా? మటన్ బ్లడ్డా? ఒక 2 పీసులు వేయండి, ట్రై చేద్దాం. ఓకే మటన్ బ్లడ్ అంట. ఓకే మటన్ కర్రీ అది. ఓకే ఇది బ్రాయిలర్ చికెనా? ఓకే ఒరిజినల్ దొరికితేనే పెడతారా? ఓకే అన్నీ చెప్పేసారు, లోపలికి వెళ్ళిపోతామా? అండ్ ఇది వచ్చేసరికి పక్కనే ఇల్లు. అండ్ ఇటు సైడ్ మనకి స్టార్టింగ్ లోని ఆపాలు అయితే వేస్తూ ఉంటారు. ఇటు వెళ్తే మనకి జస్ట్ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇలా పక్కకు వచ్చేసి కూర్చొని లేదా ఇక్కడ నుంచొని తినొచ్చు. ఇది చిన్న ఏరియా, ఇక్కడ సీటింగ్ ఏరియా, స్టాండింగ్ ఏరియా అంతా. సో గైస్ ఇక్కడ ఆర్డర్ అయితే వచ్చేసింది మంది. ఇదేంటి కరివేపాకు ఆపమా? కరివేపాకు ఆపం 3 చెప్పాము. దాంతోపాటు 2 ఇడ్లీ, ఒక మసాలా వడ. అండ్ ఇది వచ్చేసరికి పాయ. ఇదేంటి మటన్ బ్లడ్ కదా? ఇది మటన్ బ్లడ్ కుక్ చేస్తారా బ్రో? తిన్నారా బ్రో ఎప్పుడైనా? బాగుంటుందా? అయితే మీరే ట్రై చేయండి బ్రో ఫస్ట్ ఒకసారి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా మటన్ బ్లడ్ ఎప్పుడు ట్రై చేయలే. మనం మటన్ తినేదే తక్కువ, బట్ ఇది ఒకసారి తిను బ్రో, బాగుంటుందిగా. మీరు తీసుకోండి బ్రో, బాగుందా? సో ఫస్ట్ టైం మటన్ బ్లడ్ కూడా ట్రై చేస్తున్నాను గైస్ నేను. జున్నులో ఉప్పు కారం వేస్తే ఎలా ఉందో అలాగే ఉంది. ఒక్కసారి ఒక ముక్క తినే. నువ్వు మటన్ అని మర్చిపో, జున్ను ముక్కలా తిను. మటన్ లా ఉండదు బ్రో, తిను బ్రో. జున్ను బ్రో, జున్నేగా. జున్నులో ఉప్పు కారం వేశారు. జున్ను మనకి స్వీట్గా ఉంటుంది, ఇది ఉప్పు కారం. నువ్వు తినాలి ఇది. ఒక పీస్ తిని ఏం అవ్వదు గురు, ఏం అవ్వదు.
అది బ్లడ్ అని మర్చిపో తిను బ్రో. మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు బ్రో. ఇది వచ్చేసరికి మసాలా వడ గ్రేవీలో నానిపోయింది ఇది. వడ భలే ఉంది. ఇది వచ్చేసరికి పాయ. యాక్చువల్ గా పాయ ముందే అయిపోయిందంట, కానీ రోహిత్ అని ఫోన్ చేసి మన కోసం ఒక ప్లేట్ పక్కన పెట్టించారు. లేకపోతే ఈరోజు పాయ టేస్ట్ చేసేవాళ్ళం కాదు ఇక్కడ. థ్యాంక్స్ బ్రో. ఈసారి రోహిత్ అన్న వైజాగ్ తీసుకురావాలి. నువ్వు ఊపుకుంటూ వచ్చేయకూడదు. వస్తారన్నా? వైజాగ్ వస్తే ఇంకా మనది ధూమ్ధామ్ ఉంటది. మనం ఈ రోజు దాకా ఏ బ్లాగర్ వైజాగ్ వచ్చినా ఎవరు వైజాగ్ వచ్చినా డిసప్పాయింట్ చేసి పంపించలే. డిసప్పాయింట్ అయ్యి ఎప్పుడైనా? నేను అవ్వలే. అయ్యా నిద్రలేగాడు గైస్, నిద్రలేడు. అసలు ఎప్పుడు 8 గంటలకు రావాల్సింది 10:30 తీసుకొని వచ్చాడు ఇక్కడికి. సో ఇది వచ్చేసరికి ఇడ్లీ విత్ పాయా ట్రై చేద్దాం. ఇదేంటి మనకి ఆంధ్ర అండ్ తమిళనాడు రెండు మిక్స్ కొట్టిన ఇడ్లీలా ఉంది. అంటే మనకి నార్మల్ గా తిరుపతిలో ఒక టైప్ ఆఫ్ ఇడ్లీ దొరుకుతుంది, దాంతో పాటు ఇది రవ్వ కూడా తగులుతుంది. బట్ బాగుంది పాయాతో. ఇది వచ్చరికి పాయా పీస్. వావ్, పాయ కూడా బాగుంది గురు. ఇడ్లీ వేసుకో. నైస్ అన్నా. చికెన్ షేర్వా. చాలు అది సంగతి. ఇక్కడ మనకి షేర్వా ఎంత కావాలంటే అంత వేస్తారు బ్రో. అన్లిమిటెడ్ షేర్వా కదా, అన్లిమిటెడ్ షేర్వా. పీసులకి అయితేనే మీరు డబ్బులు కట్టాలి గైస్. సో మనకి ఇది కరివేపాకు ఆపం. మంచిగా ఆపం వేసి దాని మీద ఎగ్గేసి కొద్ది కారం చట్నీ కూడా వేసి పైన కరివేపాకు కూడా వేసి ఇచ్చారు. వా, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దీని కాంబినేషన్ ఏంటంటే ఈ చికెన్ షేర్వా బ్రో. చికెన్ షేర్వా అండ్ పాయా షేర్వా అన్నీ ఉంటే అన్లిమిటెడ్ ఆపాలతో పాటు. ఓన్లీ మనం పీసులు ఏమైనా తీసుకుంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్. ఓకే, అది సంగతి. సో ఈ షేర్వాలో మంచిగా నానబెట్టి టేస్ట్ చేద్దాం. నోట్లో మెల్ట్ అయిపోతుంది. చాలా సాఫ్ట్ ఉంది. ఆహా, అదిరిపోయింది. ఇప్పుడు బాగుంది కదా. చికెన్ షేర్వా విత్ కరివేపాకు ఆపం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓ, ఇక్కడ సమంత వచ్చిందా? ఏ హీరోయిన్ వచ్చిందో కూడా నీకు తెలియదు? మంచు లక్ష్మి వాళ్ళు. మంచు వాళ్ళది మన తిరుపతే కదా, వాళ్ళే వచ్చి ఉంటారు. అయితే మోహన్ బాబు గారు కూడా వచ్చి ఉంటారా? ఇంటికి పార్సల్ పట్టుకెళ్ళి ఉంటారులే. మంచు లక్ష్మి వచ్చినప్పుడు తింటే మరి ఇంటికి పార్సల్ పట్టుకెళ్ళరా గురు? మనం డైరెక్ట్గా చూసినంత వరకు ఎవరు ఏం చెప్పినా నమ్ముతాం గురు. అలాగైతే మా ఎక్స్పర్ట్ మమతాజ్కి ప్రభాస్ వచ్చారంటారు. వచ్చారేంటి నాకు తెలియదు. బట్ ఇది ఆల్మోస్ట్ ఒక 20 years పై నుంచి ఉంది కాబట్టి ఇంక ఇక్కడ వాళ్ళకి టేస్ట్ బాగుంది కాబట్టి వచ్చే ఉంటారు గురు. అంటే ఇప్పుడు వేస్తున్న వాళ్ళు మెయిన్ కాదు కదా బ్రో. ఇంతకుముందు ఆమె వేసారు కదా. ఓకే, బట్ టేస్ట్ అయితే చికెన్ షేర్వాతో అదిరిపోయింది. అండ్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. చాలా బాగుంది. సో వెళ్ళి ఒక ప్లెయిన్ కారం ఆపం అయితే చెప్పాను. అంటే ఎగ్గే కాకుండా ప్లెయిన్ కూడా ట్రై చేద్దామని చెప్పి ఇదిగో ఇటు చూడండి. మొత్తం కారం ఆ పిండి ఉంటుంది కదా, కారం పేస్ట్ అది వేసి మంచిగా చేసి ఇచ్చారు. భలే రోస్ట్ అయింది క్రిస్పీగా. దీన్ని కూడా చికెన్ షేర్వాతో ముంచుకొని. కానీ ప్లెయిన్ కంటే ఎగ్దే బాగుంది గురు. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి చట్నీలు కూడా ఇస్తారు. 2-3 రకాల చట్నీలు కూడా ఉన్నాయి. అది కాదు ఓన్లీ నాన్ వెజ్ షేర్వాతోనే తింటానంటే అది కూడా మనకి అన్లిమిటెడ్ షేర్వా అయితే ఇస్తారు. ఇంక ఇచ్చారు కదా మనకి నాన్ వెజ్ షేర్వాతోనే మొత్తం కానిచ్చేస్తున్నాను నేను ఇడ్లీ అన్నీ కూడా. ఇది వచ్చేసరికి ప్లెయిన్ ఎగ్ ఆపం అనమాట. ఇందులో ఏ కరివేపాకు పొడి ఏం లేదు, ప్లెయిన్ది. దీన్ని కూడా ముక్కలా తీసి షేర్వా అండ్ చికెన్ పీస్తో పాటు ఎగ్ వేసిన తర్వాత ఇంకా నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది. అదిరిపోయింది టేస్ట్. ఈ చికెన్ షేర్వా కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. సో గైస్ ఇప్పుడే మనం అమ్మ ఆపాల దగ్గర ఆపాలు ట్రై చేసేసాం. అక్కడ వచ్చిన వాళ్ళు వడ ఇడ్లీ నార్మల్ తినరు కదా బ్రో, ఎక్కువ ఆపాలు ఎక్కువ. ఎందుకంటే ఇడ్లీ వడ ఇవన్నీ నార్మల్ గానే ఉన్నాయి. బట్ మేము ట్రై చేసిన కరివేపాకు ఎగ్ ఆపం అది చాలా బాగుంది. అంటే దాంతో పాటు నాన్ వెజ్ అదే చికెన్ షేర్వా అవన్నీ ఇచ్చారు కదా, ఆ కాంబినేషన్ చాలా బాగుంది. ఏదో కంప్లైంట్ చెప్తున్నావు ఏంటి గురు నువ్వు? చెప్పు. సాదా బాగాలేదు నీకు నచ్చింది చెప్పు. ఇవన్నీ సోది ఎందుకు? అన్నిటికన్నా ముందు నన్ను ప్రతిసారి బ్లేమ్ చేస్తాను. ఈ 3 కంప్లైంట్.
ఏంటి ఏమని బ్లేమ్ చేశా? నువ్వు లేటుగా వచ్చి పోన్లే ఓకే ఇట్స్ ఓకే. నేనే లేట్గా వచ్చాను గైస్, ఓకేనా? సాటిస్ఫైడా? ఓకే. బట్ నార్మల్ ప్లెయిన్ ఆపం కంటే కరివేపాకు ఎగ్ ఆపం విత్ అన్లిమిటెడ్ చికెన్ షేర్వా వేస్తారు గైస్. పీసెస్ వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ప్రైస్ పడుతుంది, కానీ షేర్వా అయితే కుమ్మేయచ్చు. నేను ఆ షేర్వా అన్నిసార్లు వేస్తున్నారని చెప్పి చట్నీ కూడా టేస్ట్ చేయడం మర్చిపోయా బ్రో, కానీ బాగున్నది. అంటే ఇంకా ప్రైజింగ్ కూడా లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా ఎల్పిజి, ఇది ఏదో ఉంది బ్రో. ఎల్పిజి వల్ల ప్రైజ్ మరి అన్నారు, కట్టెల పొయ్యి మీద గట్టి బ్రో చేస్తున్నారు గ్రేవీస్ అన్ని దీని మీద. ఓకే. సో టోటల్ బిల్ అయితే 780 రూపీస్ అయింది. ఇంకా తినేసి ప్రశాంతంగా మళ్ళీ తిరుపతి రిటర్న్ అయిపోతున్నాం. మీలో ఎవరైనా అమ్మ ఆపల దగ్గర ఆపలు ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ నాన్ వెజ్ మీల్ స్పాటా ఏదైనా మంచి స్పాట్కి వెళ్దాం గైస్, నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది మీకు. ప్రెజెంట్ ఈ వీడియో ఎంతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers గైస్. బ్రో అందరు బై చెప్పండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.